ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మనం వయసు ఎక్కువ వచ్చినా అంటే 60, 70 పైన వచ్చినా కూడా యవ్వనంగా కనపడాలి. లేకపోతే శరీరంలో ఎక్కువ మడతలు లేకుండా బాగుండాలి అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి వ్యాయామం చేయాలి, ఏ విధంగా ఉంటే మనం ఎప్పుడు యవ్వనంగా ఉండగలం అనేది తెలుసుకుందామండి. ఇక్కడ ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట దేనికైనా కూడా. ఇప్పుడు తినే ఆహారంలో ఈ కెమికల్ స్ప్రేస్ విపరీతంగా ఉండడం వల్ల, అలాగే ఎరువులు కూడా కృత్రిమమైన ఎరువులు వాడటం వల్ల ఏమవుతుందంటే దానితోటి కూడి ఉన్న ఆహారాన్ని మనం తినటం వల్ల అనేక ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి మనకి. అవి రాకుండా ఉండాలి అంటే న్యాచురల్గా పండించిన ఆహారం తీసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా మనం ఆహారం అనేది 2 సార్లు తీసుకుంటే సరిపోతుందండి ఎవరైనా కూడా. అంటే పొలంలో పనిచేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు పనిచేసే వాళ్ళు అయితే 2-3 సార్లు తిన్నా పర్వాలేదు. పూర్వం సద్దిబువ్వ అనేవాళ్ళు మనం, సద్దన్నం. ఆ సద్దన్నం తినేసి వెళ్తే ఆకలి పెద్దగా ఉండేది కాదనమాట, చక్కగా బలంగా ఉండేది. అందుకనే పూర్వం అనేవారు సద్దిబువ్వ తిన్న అమ్మ మొగుడు ఆకలి ఎరగదు అని చెప్పేవారు నవ్వుతానికి సరదాగా. అంటే సద్దిబువ్వ తింటే ఇంకా ఆవిడకి ఆకలేదు కాబట్టి భర్త ఆకలి గురించి ఆవిడ పట్టించుకోదనమాట. ఆ విధంగా ఈ సద్దిబువ్వ అనేది చాలా ఆరోగ్యకరమైనది. మనం ఎక్కువసార్లు ఆహారం తీసుకోవడం వల్ల బ్రేక్ఫాస్టు, లంచ్, మధ్యలో స్నాక్స్, డ్రింకులు, డిన్నర్ ఇన్నిసార్లు ఆహారం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటేనండి, మనం తీసుకున్న ఆహారాన్ని అరిగించడం కోసం శరీరం అనేక రకాలైన ఫ్లూయిడ్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అంటే రకరకాల యాసిడ్స్ అనుకోండి అవి. ఆల్మోస్ట్ ఆహారం అరగాలి అంటే అనేక రకాల ఆమ్లాలు కావాలి. అవి రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుంది, కంటిన్యూగా మనం తింటానే ఉంటున్నాం. ఉదయం 7-8 గంటలకు మొదలు పెడితే రాత్రి 9, 10, 11 కొంతమంది, మళ్ళీ ఉదయం 7 గంటలు. ఎంత ఇస్తున్నాం గ్యాప్? 7-8 గంటలు కూడా ఇవ్వట్ల గ్యాప్. ఆ గ్యాప్ ఎప్పుడైతే తగ్గిపోయిందో మన బాడీలో ఆల్కలిన్ అనేది తగ్గిపోయండి, ఎసిడిక్ నేచర్ అనేది పెరిగిపోతుంది. నేను అనేక వీడియోలో ఈ విషయం చెప్పాను. ఎప్పుడైతే మీ బాడీలో ఎసిడిక్ నేచర్ అంటే pH పెరిగిపోవడం కానీ, అతిగా తగ్గిపోవడం కానీ, అతిగా పెరగడం కానీ, ఈ రెండాటిలో ఏది జరిగినా ప్రమాదమే. 6.5, 6.7 నుంచి 7.25 ఉంటే చాలా చక్కని ఆరోగ్యంగా ఉన్నట్టండి. అలా ఉన్నప్పుడు మీ బాడీలోకి గమ్ముని జబ్బుకు సంబంధించినవి అంటే వ్యాధులకు సంబంధించిన సూక్ష్మజీవులు కానీ, వైరస్లు కానీ, లేకపోతే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ కానీ ఇవేమీ రాకుండా ఉంటాయన్నమాట. అర్థమైంది కదండి. మనం అలా కాకుండా ఎక్కువ సార్లు తినటం వల్ల ఏమవుతుందంటే యాసిడ్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అవ్వటం వల్ల కంటిన్యూగా అదే పని చేస్తూ ఉంటుంది మన బాడీ. అలా కాకుండా మనం ఒక 12 నుంచి 14 గంటలు కనుక గ్యాప్ ఇవ్వగలిగితే, 16 ఇస్తే ఇంకా మంచిదండి. అప్పుడు ఏమవుతుందంటే తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయి మన శరీరం పొట్ట లోపల ఏ అయితే మంచి బ్యాక్టీరియా ఉందో అవన్నీ కూడా శరీరం అంతా స్ప్రెడ్ అయ్యి చక్కని CD4 ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ నుంచి మనల్ని కాపాడటానికి కావాల్సిన ఏ ధాతువులు ఉన్నాయో, అంటే ఏ బ్యాక్టీరియా అయితే ఉందో వాటిని పుట్టించడానికి చాలా అద్భుతంగా మన శరీరం పనిచేస్తుంది అనమాట. అంటే ఇమ్యూనిటీని పెంచడం కోసం మన శరీరంలో ఉన్న ఈ పొట్టలో ఉన్న బ్యాక్టీరియా అంతా బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి చక్కగా మంచి సెల్స్ని పుట్టిస్తుంది మనకి. ఇమ్యూనిటీ సెల్స్ని పుట్టించడం వల్ల ఏమవుతుంది, ఆ ఇమ్యూనిటీ సెల్స్ ఆటో ఇమ్యూన్ని మన బాడీలోకి రానివ్వనమాట. అర్థమైంది కదండి. అందుకేంటంటే ఆహారం నియమంగా తీసుకోవడం ఇంపార్టెంట్. అంటే పడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎర్లీగా పడుకోవడం, అలాగే మార్నింగ్ ఎర్లీగా లేవడం. మనం ఏం చేస్తున్నాం, టీవీలు చూస్తా, ఫోన్లు చూస్తా, లేకపోతే ఆఫీస్ నుంచి 9 గంటలకో 10 గంటలకో వచ్చి వెంటనే తినేసి పడుకోవడం వల్ల అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే లేట్గా పడుకుని ఎర్లీగా లేకుండా మనం 7-8కి లేకడం వల్ల కూడా అనేక ప్రాబ్లమ్స్ వస్తాయండి. అంటే నైట్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు, వాళ్ళకి ఎలాగా తప్పదండి. కొన్నాళ్ళు ఇది, కొన్నాళ్ళు అది. వాళ్ళు ఏం చేయాలంటే లేచిన తర్వాత ఏ టైం అయినా కూడా వ్యాయామం చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం యవ్వనంగా ఉండాలి అంటే మన బాడీలో ధాతువులు అనేది తగ్గిపోకూడదు. ధాతువులు అంటే ఏంటి, అనేక రకాల మినరల్స్ అన్నమాట. ఆ మినరల్స్కి సంబంధించిన సెల్స్ కానీ, ధాతువులు కానీ ఈ తగ్గిపోవడం వల్ల మనకు తొందరగా ముసలితనం వస్తుంది, శరీరం మడతలు పడిపోతుంది. ఈ ధాతువులు మన శరీరంలో అతిగా పుట్టించే అవయవాలు, అంటే బాడీ అంతా పుడతాయి కానీ ఎక్కువగా మోర్ దాన్ 75% మన బాడీలో ధాతువులను తయారు చేసేది
మన తొడ ఎముకలు కింద కాళ్ళు పిక్కల దగ్గర ఉన్న ఎముకలు, షిన్ బోన్ అంటాం కదా మనం. ఈ రెండాటికి ఎక్సర్సైజ్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ అండి. ఈ రెండాటికి ఎక్సర్సైజ్ ఇవ్వాలంటే గుంజీలు, మనం 2 చెవులు పట్టుకొని గుంజీలు తీస్తే చాలా చక్కగా 2 రకాలు ఉంటాయండి. అందులో ఒకటి హీల్ లేపు చేయడం, 2 హీల్ కింద ఆనించి చేయడం. ఈ 2 రకాలు కనుక చేస్తూ ఉంటే ఎప్పుడైతే ఈ థై బోన్కి, షిన్ బోన్కి ఎక్సర్సైజ్ పెరిగిందో బ్లడ్ ఫ్లో ఎక్కువగా వెళ్ళడం వల్ల అవి తయారు చేసిన ధాతువులన్నీ మన రక్తంలో కలిసి మనం యవ్వనంగా కనపడతామండి. గమ్ముని ముసలితనం రాదన్నమాట. అందుకేంటంటే ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రాణాయామం కూడా. ప్రాణాయామం చేయడం వల్ల కూడా మనకేమవుతుందంటే ఆక్సిజన్ అనేది మన బాడీ అంతా ఫ్లో అవడం వల్ల చర్మం ముడతలు పట్టడం అనేది జరగదండి. లేకపోతే ఏమవుతుందంటే చర్మం తొందరగా మడతలు పడిపోతుంది. మడత పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? మంచి ఆయిల్స్ కూడా ఉంటాయండి. అనేక రకాల ఆయిల్స్ ఉంటాయి. అలాగే ఆయుర్వేదంలో బ్రహ్మాండమైన లేహ్యాలు ఉంటాయన్నమాట. ఆ లేహ్యం వేసుకున్నా కూడా ధాతువులు పుట్టడం వల్ల ఆ ధాతువులు ఎప్పుడైతే మీ శరీరంలో తగ్గకుండా ఉన్నాయో మీరు చక్కగా ఎప్పుడు కూడా యవ్వనంగా కనపడుతూ ఉంటారు. శరీరం మడతలు పడడం కూడా తగ్గిపోతుంది అనమాట. అందుకు కంపల్సరీగా వ్యాయామం అనేది మీరు చేయాలండి. వ్యాయామం ఒకటి చేసినా సరిపోదు, ఆహారం ఒకటి మనకు కావాల్సిన నియమం ప్రకారం తిన్నా సరిపోదు. అది ఎవరికి సరిపోతుంది? యవ్వనంలో ఉన్న వాళ్ళకి, వయసులో ఉన్న వాళ్ళకి పర్వాలేదు, ఏ ఒకటి చేసినా బాగానే ఉంటారు. కానీ 50 దాటిన తర్వాత మనం 100 వరకు హ్యాపీగా ఉండాలి అంటే, మనం జీవించినంతకాలం అట్లీస్ట్ కొంతవరకు అయినా బాగుండాలి అంటే ఏం చేయాలండి? కాళ్ళకి ఎక్సర్సైజ్ ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. తర్వాత నడుముకి ఎక్సర్సైజ్ ఇవ్వటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మన శరీరంలో నడుము అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. లోయర్ బాడీని అప్పర్ బాడీని లింక్ చేసేది అక్కడే ఉంటుంది కాబట్టి వెన్నుపూస లాంటిది. ఆ వెన్నుపూస పక్కన ఉన్న మజిల్స్ రెండాట్లకి కూడా ఎప్పుడు కూడా స్ట్రెంగ్త్ తగ్గకుండా చూసుకోవాలండి. అలా చూసుకున్నట్లయితే కనుక మీరు చక్కగా స్ట్రైట్గా ఉంటారు, హైట్ కూడా తగ్గరు. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చేసరికి అందరూ హైట్ తగ్గిపోతున్నారు. పూర్వకాలం అలా తగ్గేవారు కదండి. లేడీస్ అయితే 40-45 వచ్చేసరికి ఒక అంగుళం తగ్గిపోతున్నారు. 50 వచ్చేటోడికి ఇంకో అంగుళం తగ్గుతున్నారు. జెంట్స్ అయితే 50 నుంచి 60 లోపల 1-2 అంగుళాలు తగ్గుతున్నారండి. అలా కాకుండా ఉండాలి అంటే నేను చెప్పినట్టుగా ఈ ధాతు వృద్ధికర ఔషధాలు, చక్కని ఔషధాలు దొరుకుతాయి అన్నమాట ఆయుర్వేదంలో. ఆ ధాతు వృద్ధికర ఔషధాలు వాడుకోవడం, అలాగే మంచి మంచి ఆయిల్స్ మన శరీరానికి రోజు రాసుకుని కనుక మనం స్నానం చేస్తూ ఉంటే ఈ శరీరంలో మడతలు పోగొట్టడానికి కూడా కొన్ని రకాలైన ఆయిల్స్ ఉంటాయండి ఆయుర్వేదంలో. ఆ ఆయిల్స్ కనుక రాసుకుని మనం చక్కగా మసాజ్ చేసుకుని స్నానం చేస్తూ ఉంటే శరీరం కూడా మడతలు పడకుండా ఉంటుంది. అదేవిధంగా మనం అబోవ్ 80 అయినా అబోవ్ 70 అయినా ఆరోగ్యకరంగా జబ్బులకి దూరంగా బతకొచ్చండి. నమస్కారం.